వర్ష మేడం ఏం దిగులు పడకండి, ఈ రోజు పులిని చూసాకే మనం ఇంటికి వెళ్తాం. పొద్దునొచ్చుంటే ఛాన్స్ ఉండేది, ఇప్పుడు కొంచెం డౌటే. కాదు, పొద్దున్నుంచి ఒక చోటు గురించి ఎంక్వైరీ చేస్తూ ఉన్నాను. అక్కడికి వెళ్తే తప్పకుండా పులిని చూడొచ్చని చెప్పారు. ఆ చోటు పేరు కూడా ఏదో జమీన్ అని మర్చిపోయాను. మేడం మాకు తెలిసి అలాంటి ఊరేం లేదు మేడం. అవునండి, మీరు తినగా పోనివ్వండి, పులో పిల్లో ఏదొస్తే దాన్ని చూద్దాం, సరేనా? హలో టూరిస్ట్, ఏంటి అడవిలో దారి తప్పి తిరుగుతున్నారా? అదేం కాదు, దారి తెలిసి తిరుగుతున్నాం. ఏంటి వచ్చిన పని అయిపోయిందా? అడవిలో చూడాల్సిన ప్లేసెస్ అన్ని చూసేసారా? చూస్తూనే ఉన్నాం, పట్టుకోలేకపోతున్నాం. మణి సరే, ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, వెళ్ళే దారిలో డ్రాప్ చేసి వెళ్తాం. జమీన్ సమత్తూర్. ఆ ఊరే, నేను చెప్పాను కదా, అక్కడికి వెళ్తే పులిని తప్పకుండా చూడొచ్చు. ఆ తర్వాత మమ్మల్ని చూడలేవు, చెప్పరా? అవునండి, చెప్పేది వినండి, ఆ ఊరు వద్దండి, మనం వేరే చోటుకి వెళ్దాం. ఒకవేళ అక్కడికి పులి గనక వస్తే మీ ఇద్దరు పని ఈజీ అయిపోయినట్టే కదా. రండి వెళ్దాం. టూరిస్ట్, మీరు వచ్చి బండి ఎక్కండి, త్వరగా చూడలేదండి, వెనకాల అసలు చూడలేదు. కూర్చో బాబు, కూర్చోమంటుంటే. రే, ఇదంతా చూస్తుంటే నాకు అనుమానంగా ఉందిరా. అవును మామ, ఇక్కడంతా తేడాగా ఉంది. ఎలాగైనా ఒక్క రాత్రి గడిపేస్తే నా కొట్టికి అడ్వాన్స్ ఇచ్చేస్తాను రా. నేను కాంట్రాక్ట్ పూర్తి చేస్తాను రా. అటు చూడు. అన్నా, అయ్యగారి ఊరు పెద్ద. నమస్కారం అండి. బాగున్నారు? అయ్యగారి ఊరు పెద్ద. నమస్కారం. నమస్కారం. మీరు మాట్లాడుతూ ఉండండి. నమస్తే డాక్టర్. సరే గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. వర్ష మేడం, ఈయనే ఈ ఊరికి పెద్ద డాక్టర్. ఓ హలో డాక్టర్, ఐఎమ్ వర్ష. ఐఎమ్ డాక్టర్ జయకుమార్. అవును డాక్టర్, వీళ్ళంతా ఎవరు? ఇక్కడ ఏం జరుగుతోంది? జాతర? జాతర కాదు, పూజ. వీళ్ళందరూ టాప్ స్లిప్ చుట్టుపక్కల ఉన్న కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు. ఓ, ఏం పూజ? మనమందరం మన కులదేవుళ్ల పూజ ఎంత ముఖ్యం అనుకుంటామో అలా వీళ్ళకి పూజ. ప్రతి సంవత్సరం తప్పకుండా ఈ తారీఖున ఈ సమయంలో నైవేద్యం పెట్టి పూజ చేస్తారు. ఆ కాలంలో వందల సంఖ్యలో వచ్చేవారని చెప్పారు. రోజు రోజుకి అది తగ్గి ఈ రోజు ఈ అడవిని, ఈ ప్రజల్ని కాపాడుతుంది అనుకుంటున్నారే, వాళ్ళు మాత్రమే వచ్చి వెళ్తున్నారు. విగ్రహమే లేదే, ఏ దేవుడికి పూజ చేస్తారు? వీళ్ళు దేవుడిగా భావించేది ఈ అడవిని ఏలే పులినే. ప్రతి సంవత్సరం ఈ పూజ కోసం వస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. ఈ సంవత్సరం పూజకి పొరుగు నుంచి వచ్చిన వీరికి ధన్యవాదాలు. మన దేవుడి ఆకలి తీరినప్పుడే మనమందరం సుఖ సంతోషాలతో ఉంటాం. మన చెరువు దాటించి తీసుకెళ్లే పొట్టేల్ని ప్రతి సంవత్సరం మన కులదైవం ఎలా స్వీకరిస్తుందో అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఆ కొండ మించి దిగొచ్చి మన కానుకలను స్వీకరించి మనల్ని ఆశీర్వదిస్తుందని మనసారా కోరుకుంటున్నాను. వెళ్ళిపోదాం రా మామ. అయితే తప్పకుండా ఈ రోజు పులి వస్తుందా డాక్టర్? తప్పకుండా వస్తుంది, ఏ సంవత్సరం మిస్ అవ్వలేదు. వర్ష మేడం ఏం దిగులు పడకండి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పులిని చూడొచ్చు, సరేనా? బండి రూమ్ కి పోనిస్తాను, వెళ్ళి థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకుంటారా? చేసేయాలరా? అదేం అక్కర్లేదు, ఇక్కడ ఆపు. ఇక్కడ ఆపు. ఏమైంది? ఏంటమ్మా? 5 minutes, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్తున్నారు వర్ష? చెప్పేలండి. 5 minutes. ఎక్కడికి వెళ్తుందా అది? నాకేం తెలుసు. ఏమా, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? 5 minutes. సరిపో. దానంతట అదే ఇక్కడికి వచ్చిందా లేదా వీడి ఐడియా ఇచ్చుంటాడా? ఇచ్చుంటాడా? ఎంత పెద్ద పెయింటర్ నేను. ఈ కాంట్రాక్ట్ అయితే ఇంట్లోనే కాలు మీద కాలేసి కూర్చుంటాను, ఇలా సీటు మీద కాలేసి కూర్చునేట్టు చేశాడే. ఇంకా ఏమేం చేయిస్తాడా? మొదలెట్టాడు. చాలాసేపు అయిందిరా, మనం వెళ్ళి చూసొద్దామా? చూసొద్దామా? నేను అడవికి తీసుకొచ్చాను, నువ్వేగా డబ్బు కాసుపడి తీసుకొచ్చావు, వెళ్ళి చూసరా. రే ఒంటరిగా వెళ్ళాలి, నువ్వు రారా. రే పోరా, ఒంటరిగానే పో. అయ్యో, ఏంటి వర్ష మేడం ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు? చెప్పుంటే రూమ్ లో డ్రాప్ చేసేవాడిని కదా. ఏం చూస్తున్నారు మేడం? ఇంకొంచెంసేపు టైం పాస్ చేస్తే 30,000 కన్ఫర్మ్.
ఇదేదో పులి తోకలా ఉంది. పులితో ఒక మేడం మేడం ఇప్పుడు మనం ఎక్కడున్నాం? పూజలో చెప్పారు కదా, చెరువు దాటి అడవిలో ఒక చోట పొట్టేల్ని వదులుతామని. అవును, అక్కడికి ఆ పులొచ్చి పొట్టేల్ని తినేస్తుందన్నారే. అప్పుడైతే అది కథ కాదా? ఇప్పుడు అక్కడే ఉన్నాం. ఇలా మోసం చేసి తీసుకురావడం తప్పు మేడం. నా మాట వినండి మేడం, వెళ్ళిపోదాం మేడం. షూ! ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం మేడం. మేడం, వర్ష మేడం, రండి మేడం. షూ! వర్ష, శబ్దం రండి చేయకు. వెళ్ళిపోదాం. పిచ్చా నీకు? త్వరగా పోనీ, దగ్గరకు వచ్చేసింది, పో. నువ్వు లోపలికి రా. రా. పోనీ, పోనీ, త్వరగా పోనీ. త్వరగా పోనీ. ఏ, వద్దు, వద్దు, పొట్టేలు వస్తాయి. రా, వద్దురా. అయ్యో, చెప్తాను కదా, వద్దని. పోనీ, పోనీ. ఏమన్నా జీపేరా మనకు సేఫ్ ఆ? దానికి ఆ పొట్టేలు కనుక దొరకలేదో మనం బలైపోయేవాళ్ళం. ఆ పులికి గనక మనం దొరుకుంటే ఎముకలు కూడా మిగిలేవు కాదు, నవ్విలి మింగేసేదిరా. ఇప్పుడు నేను చెప్పింది నచ్చకెళ్ళిపోతున్నాడా, బోధిని నచ్చకెళ్ళిపోతున్నాడా? ఎక్స్క్యూజ్ మీ. ఎస్, ప్లీజ్ కమ్ ఇన్ సార్. కాఫీ తాతారా? యా, బ్లాక్ కాఫీ, కొంచెం షుగర్ తక్కువగా. యా, ష్యూర్. డూ యూ మైండ్ ఇఫ్ ఐ స్మోక్? ఐ డోంట్ మైండ్ సార్, బట్ ఫారెస్ట్ ఏరియాలో స్మోక్ చేయడం అఫెన్స్ అని ఆఫీసర్ మీకు తెలీదా? అఫెన్స్ అని తెలుసు, తప్పునందరూ తెలిసేగా చేస్తున్నారు, దొరికిపోవన్న నమ్మకంతో. హియర్ యు గో సార్. థ్యాంక్ యూ. ఎన్నో సంవత్సరాలుగా ఈ అడవిలోకి ఏ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ని నేను అలో చేయలేదు. ఎందుకంటే అంతకుముందు అడవిలోకి వెళ్ళిన వాళ్ళు విషపురుగు కరిచి చనిపోయారు. అంతకుముందు వెళ్ళిన వాళ్ళు మృగాల దాడికి దారుణంగా బలయ్యారు. మరికొంతమంది ఆచూకీ కూడా తెలియలేదు, ఇంకా వెతుకుతున్నాం. మీరు ఫొటోస్ తీసారా? తీసాను సార్, బట్ సరిగ్గా రాలేదు. మీకు అభ్యంతరం లేదంటే? ఆఫ్ కోర్స్ సార్. కొంచెం క్లియర్ గా వచ్చుంటే. పర్మిషన్ లేని ఏరియాలోకి వెళ్ళి ఫొటోస్ తీయడం మీకు అఫెన్స్ అని తెలీదా? సార్, సారీ సార్. సార్, సార్ ఏం చేస్తున్నారు మీరు? సార్, ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ, ప్రాపర్ పర్మిషన్ లేకుండా తీయడం తప్పు. ఇంతనే కావాలి ఉన్నాయా? లేవు సార్. ఇకపై ఈ అడవిలో ఫోటో తీయడానికి మీకు పర్మిషన్ లేదు. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఇంకా ఒక్కరోజు టైం ఉంది సార్. ఖచ్చితంగా ఆ చోటికి వెళ్ళండి సార్, ప్లీజ్ సార్. ఐ సెడ్ ప్యాక్ యువర్ బ్యాగ్స్ అండ్ గో హోమ్. నేను మీ ఇద్దరికి ఏం పనిచ్చాను? మీరు ఫోటోలో చూపించిన పులి ఈ అడవిలో ఎక్కడ తిరుగుతుందో కనిపెట్టి చెప్పమన్నారు. కనిపెట్టారా? ఎలాగైనా కనిపెట్టాలనే నేను నా పూజకి వెళ్ళాను సార్. అక్కడ ఏయ్ నోర్మై!
నిన్నొచ్చిన ఆ అమ్మాయి ఆ పులిని చూసి ఫోటో తీసింది. మీరేం పీకుతున్నారా? సార్, ఈ అడవిలో ఎన్నో పులులు ఉన్నాయి. వాటిలో దేనో దాన్ని పట్టుకోకుండా మనం ఎందుకు ఆ పుల్నే పట్టుకోవాలి? చెప్పండి సార్. ఆ పని చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాడిని. ఈ అడవిలో ఉన్న అన్ని పులులకి రేడియో కాలర్ ఉంది. అది ఒక్కో చిన్న కదలికని మానిటర్ చేస్తుంది. వాటిల్లో ఒక్క పులి తగ్గినా నన్నే పట్టుకుంటారు. కానీ మనం వెతికే పులి కేరళ నుంచి మిస్ అయింది. అది ఇక్కడుందని మనం చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది. ఇది అందరికీ తెలిసేలోపు మనం దాన్ని పట్టుకోవాలి. సార్, ఒక వారంలో ఆ పుల్లను పట్టుకుందాం. ఇలా చూడు నాన్న, రేపట్లోగా పట్టుకోలేదంటే కేరళ కేరళ అక్కడ నాలాగా ఓ ఫారెస్ట్ ఆఫీసర్ ఉంటాడుగా, వాడు టీంతో వచ్చి ఆ పులిని వెతుకుతాడు. వాడు మనలా ఎక్కువ టైం ఏం తీసుకోడు. కరెక్ట్ గా కనిపెట్టి తీసుకెళ్లిపోతాడు. దాన్ని అమ్మి గొప్పోళం కావాలన్న ఆశలన్నీ కూడా సంకనాగిపోతాయి. రేపు తెల్లారేసరికి ఆ పులి మన బోన్లో ఉంటుంది సార్.